హలో అండి, నమస్కారం. రీసెంట్గా ఈరోజు కల్కి మూవీ రిలీజ్ అయింది. ఈ కల్కి మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ని మీరందరూ సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు కల్కి మూవీలోకి వెళ్దాం. ఈరోజు కల్కి మూవీ రిలీజ్ అయిన సందర్భంగా చాలామంది ఈ కల్కి మూవీ గురించి రివ్యూస్ సూపర్ డూపర్ హిట్, బొమ్మ బ్లాక్ బస్టర్. అసలు కొంతమంది అయితే ఈ సినిమా వేస్ట్, అసలు ఎలా తీశారు, చాలా మంది ఇలాంటి కామెంట్లు అనేది చేస్తూ ఉన్నారు. అంటే రివ్యూస్ కూడా వేస్ట్గా వరస్ట్గా ఇస్తున్నారు. నేను మాత్రం అలా ఇవ్వను, ఎందుకంటే ఈ సినిమా నేను చూసి ఈ సినిమా ఏంటో ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోవడానికి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మాత్రం ఓకే, ఓవరాల్గా ఈ సినిమా పబ్లిక్ని ఆకట్టుకోవడం జరుగుతుంది. ప్రభాస్కు మంచి సినిమా పడిందనే అనుకుంటున్నాను. ఈ సినిమా పార్ట్ 1గా పార్ట్ 2గా నాగ్ అశ్విన్ అనౌన్స్మెంట్ చేశారు. పార్ట్ 1 మాత్రం పబ్లిక్ని సూపర్గా ఆకట్టుకుంటుంది. ఇందులో ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే లాస్ట్లో సీన్ మాత్రం ఈ సినిమాకి సూపర్గా హైలైట్. అసలు ప్రభాస్ ఏంటో ఈ సినిమాలో మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ నుంచి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ సూపర్గా ఉంది. అశ్వత్థామాతగా అమితాబ్ బచ్చన్ హైలైట్గా మనల్ని ఆకట్టుకోవడం జరిగింది. ప్రభాస్ కూడా తన క్యారెక్టర్నికి మించి సూపర్గా పబ్లిక్ని ఆకట్టుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కరు దీంట్లో ఫస్ట్ హాఫ్లో అందరి సీన్స్ ఇంట్రడక్షన్ మాత్రమే చూపించడం జరిగింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ నుంచి ఒక వేరే లెవెల్లో హై లెవెల్ పోవడం పక్కా మనం చూడవచ్చు థియేటర్లో. ఈ సినిమా కంపల్సరీగా మీరు థియేటర్లోనే చూడాలి. ఆ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉండబోతుంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ నుంచి మంచి హైప్లో తీసుకెళ్తుంది. అసలు ఈ సినిమాలో ప్రభాస్ పోషించిన క్యారెక్టర్ హైలైట్గా ఉండబోతుంది. ప్రభాస్ క్యారెక్టర్ని లాస్ట్ 15 మినిట్స్లో అసలు ఏంటి, మహాభారతానికి ఈ ఫ్యూచర్ జనరేషన్కి లింక్ ఏంటి అనేది ఈ సినిమా ఖచ్చితంగా మనం చూడాలి. సూపర్గా ఈ సినిమాలో మరో కల్కి రూపంలో ప్రభాస్ అవతరించి ఈ సినిమాలో యుద్ధం చేయడం జరుగుతుంది. అసలు ఈ సినిమా మహాభారతానికి లింక్ పెట్టి, మహాభారతంలో కర్ణుడు పోషించిన పాత్ర మన ప్రభాస్ పోషించడం సూపర్గా హైలైట్గా ఉంది. ఇందులో అర్జునుడిగా విజయ్ దేవరకొండ కూడా పోషించడం జరిగింది. దీంట్లో చాలా మంది సైడ్ యాక్టింగ్ చేయడం కూడా జరిగింది. రాజమౌళి, ఆర్జీవి, ఇలా చాలా మంది, మన జాతిరత్నాల డైరెక్టర్, ఇలాంటి చాలా మంది క్యారెక్టర్ చిన్న యాడ్ చేయడం జరిగింది. ప్రభాస్ క్యారెక్టర్ హైలైట్ అని చెప్తున్నాను. చాలా మంది రివ్యూలు నెగిటివ్గా ఇస్తారు, కొంతమంది పాజిటివ్గా ఇస్తారు. నేను మాత్రం పాజిటివ్గానే ఇస్తున్నా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచిన సినిమా సెకండ్ హాఫ్ నుంచి కొంచెం పుంజుకుంటుంది. సెకండ్ హాఫ్ నుంచి లాస్ట్ 15 మినిట్స్లో సినిమా ఏంటో అర్థమైపోతుంది మనకు. ఈ సినిమా మీరు ఖచ్చితంగా చూడండి, థియేటర్లో చూడండి. మంచి ఎక్స్పీరియన్స్. హాలీవుడ్ రేంజ్లో మనకు చూపించాలనుకున్నారు నాగ్ అశ్విన్. హాలీవుడ్కు రేంజ్ మించలేదని నాకు అనిపిస్తుంది. నేనైతే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉందని చెప్తాను. నెక్స్ట్ పార్ట్ 2లో అసలు సినిమా మొదలవుతుంది. అసలు ప్రభాస్ ఏంటో, మహాభారతానికి ఫ్యూచర్కి లింక్ ఏంటో, శ్రీకృష్ణుడు జన్మించడం ఏంటో పార్ట్ 2లో మనం చూడబోతున్నాము. నెక్స్ట్ ఇయర్ కల్లా పార్ట్ 2 రాబోతుంది. కానీ ఈ పార్ట్ 1 మాత్రం ఎక్సలెంట్గా నాగ్ అశ్విన్ మనకు ప్రజెంటేషన్ ఇచ్చారని చెప్తున్నాను. మీరు ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడండి. చూసే ముందు నా ఛానల్ని ఒక్కసారి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రివ్యూలు మరిన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.